ఉత్తమమైనటువంటి విధానం. ఆయన దగ్గర బుకాయించే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు. అందుకే ఎప్పుడైనా మనిషి ఒక రోజు జీవితంలో మిగల్చుకోవలసినటువంటి యోగ్యత ఏమిటి అంటే, ఇవాళంతా నేను బ్రతకడం ఏ యోగ్యత కోసం బ్రతకాలంటే, రేపు సూర్యోదయ సమయంలో నేను నా పూజా మందిరంలోకి వెళ్ళడానికి కావలసిన యోగ్యత మిగల్చుకోవాలి. నేను పూజామందిరం తలుపు తెరిచి నమస్కారం చేసి లోపలికి వెడితే పరమేశ్వరుడు తన పాదములు నా చేత కడిగించుకోవడానికి సిద్ధపడేటట్టుగా బ్రతకాలి. నిన్నను నువ్వు ఏం చేశావు? ఇవాళ నాకు నమస్కారం పెట్టడానికి వచ్చావా? నీ బ్రతుకు నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ పూజ నీ పుచ్చుకుంటానా అన్నాడు అనుకోండి, ఏమైపోయినట్టు నా బతుకు? ఎందుకు ఆ బతుకు ఇంకా? అందుకే ఒకరోజు బ్రతుకు దేనికి అంటే మరునాడు పూజామందిర ప్రవేశానికి యోగ్యత. నేను గడప దాటడానికే సిగ్గుపడి లెంపలేసుకోవలసి వచ్చిందనుకోండి, కనీసం రెండో రోజు అలా బతకూడదు.